వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సెకండ్ ఇయర్ వర్డ్ స్ట్రెస్ సెక్షన్ సిలో మనకి 17th రోమన్ నెంబర్ ఇస్తారు. పబ్లిక్ ఎగ్జామ్లో ఈ టాపిక్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చాలా ఈజీగా చెప్పుకుందాం. మనకి వర్డ్ స్ట్రెస్ అంటే మనకి అక్కడ 10 వర్డ్స్ ఇస్తారండి. ఆ 10 వర్డ్స్లో మనకి ఆ వర్డ్ బాగా ప్రొనౌన్సియేషన్ చేసి పైన స్మాల్ వర్టికల్ బార్ అనమాట, చిన్నది మనకి ఇలా చిన్న వర్టికల్ బార్ అనేది అక్కడ గీయాల్సి ఉంటుంది. అంతే, చాలా సింపుల్. ఒకసారి చూసినట్టయితే మనకి రూల్ 1, రూల్ 2, రూల్ 3 ఈ 3 రూల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్గా అయితే 16 వర్డ్స్ అక్కడ మనకి సఫిక్సెస్ అంటాం. సఫిక్స్ అంటే ఏంటి? ఆ పదంలో చివర ఉన్న భాగం అన్నమాట. ఒక పదంలో చివరన భాగం. ఈ పదాలు కనుక వచ్చినట్లయితే మీరు ఈజీగా రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం పెట్టేయచ్చు. ఈ 16 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఈ 16 వర్డ్స్ ప్రకారం మనం చేయాలి. దాని తర్వాత మళ్ళీ ప్రిఫిక్సెస్ ఉంటాయి, అవి కూడా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. మీకు వర్డ్స్ చేసి ఇప్పటివరకు రాకపోతే ఆ 5 మార్క్స్ మనవే, ఖచ్చితంగా మీవే, ఖచ్చితంగా చేయవచ్చు అనమాట. చూడండి, సెల్ఫ్ అనే పదం ఉందనుకుందాం మీకు ఇచ్చిన ఎగ్జామ్లో. సెల్ఫ్, మై సెల్ఫ్, ఇది మనం ఎలా చేద్దామంటే సిలబల్స్ ప్రకారం చేద్దాం. మనకు తెలుగులో కూడా మనకి ఈజీ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ, ఈ, ఊ, ఏ, తర్వాత ఓ. ఏంటి మళ్ళీ ఇప్పుడు మనం తెలుగు నేర్చుకున్నాం అనుకున్నారా? తెలుగు కాదు, మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, చాలా ఈజీ. చూడండి, ఇక్కడ వర్డ్ స్ట్రెస్ అంటే ఏం లేదండి, ఫోర్స్గా మనకి స్పీకింగ్, మన యొక్క ఏదైతే ఉందో మనకి స్పీకింగ్ బాగా మాట్లాడాలంటే మనకి ఇది ఫ్లూయెన్సీ ఎంతో అవసరం. దాని ప్రకారం ఇది రూల్స్ ఉంటాయి. ఒకసారి చేద్దాం. ఇప్పుడు మై సెల్ఫ్ అన్నారు. మై అంటే ఏంటి? ఈ ఉంది. చూడండి, మై సెల్ఫ్ అంటే ఇది 2 సిలబల్స్ అన్నమాట. ఫస్ట్ ఇయర్లో మనకి ఇచ్చారు సిలబస్ అవి. మై సెల్ఫ్ అంటే లాంగ్ సౌండ్. మనకి తెలుగులో దీర్ఘాలు ఎలా ఉంటాయో, గుడింతాలు ఎలా ఉంటాయో అవి. ఇక్కడ చూసారకే ఈ ఉంది, ఏ ఉంది. ఇక్కడ మనకి 1, 2 ఇది డైసిలబిక్ వర్డ్, 2 సిలబల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎండింగ్ సెల్ఫ్ వచ్చిన ఈఈఆర్, ఈటీటీఈ, ఇక్, ఐక్యూ, యూఈ ఇవి పదాలు వస్తే చివరి నుంచి అంటే ఏంటి? స్ట్రెస్ ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ సిలబల్ అన్నారు. కాబట్టి సెల్ఫ్కి అయితే ఇక్కడ మై సెల్ఫ్ కాకపోయినా హిమ్ సెల్ఫ్ వచ్చినా, హర్ సెల్ఫ్ వచ్చినా ఎస్ పైన స్ట్రెస్ మార్క్ పెట్టాలి. ఏ లెటర్ అయితే ఫోర్స్గా మనకు ప్రొనౌన్సియేషన్ చేస్తామో అది. ఆబ్సెంటీ అన్నారు. ఆబ్సెంటీ. ఇందులో మనకి 3 ఉన్నాయి. 1, 2, 3. ఈ చూసారు ఇక్కడ, ఇది లాస్ట్ సిలబుల్ పెట్టాలి, ఎందుకంటే దీంట్లో ఈ ఉంది. ఏ పదాలు వచ్చినా సరే మనకి ఈ విధంగా చేయొచ్చు అనమాట. రెఫరీ అన్నారు అనుకోండి, ఆర్ దగ్గర వస్తుంది. వాలంటీర్, చూసారా లాంగ్. మనకు తెలుగులో చూసినట్టయితే ఇక్కడ సెకండ్ 1 ఫోర్స్ అనమాట, లాంగ్ సౌండ్ మన గుణింతం ప్రకారం పెట్టాల్సి ఉంటుంది. మై సెల్ఫ్, ఈ స్ట్రెస్ అంటే ఆ ఇంగ్లీష్ వర్డ్ అలా ప్రొనౌన్సియేషన్ చేయాలని ఇవ్వటం. ఆబ్సెంటీ, వాలంటీర్, చూసారా టీ దగ్గర రావాలి. వాలంటీర్ ఎందుకంటే ట్రైసిలబిక్ వర్డ్ కాబట్టి. లాస్ట్ 1 ఇక్కడ ఈ ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడ పెట్టాం. కీ, చే, నెట్. కీలో ఈ ఉంది, చేలో ఏ ఉంది. కిచెనెట్, చూసారా ఎన్ దగ్గర రావాలి. కిచెనెట్. యూనిక్, యూ ఉంది. నీక్, ఇక్కడ ఈ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎన్ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి స్ట్రెస్ మార్క్ అక్కడ వస్తుంది. ఎన్కి లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఏ లెటర్ అయితే స్ట్రెస్ అవుతుందో ఆ లెటర్కి లెఫ్ట్ సైడ్ పెట్టాల్సి ఉంటుంది. ఐఓఎన్, ఐసి, ఐఏఎల్, ఐఓఎస్, ఈఓఎస్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే కే, షా. ఎందుకు? ఇందులో ఐఓఎన్ ఉంది, సఫిక్స్ ఐఓఎన్ ఉంది కాబట్టి సెకండ్ సిలబుల్కి స్ట్రెస్ మార్క్ అనమాట. కౌంట్ చేసుకోండి. ట్రైసిలబిక్ వర్డ్ 1, 2 ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ అనేది ప్రొనౌన్సియేషన్ చేస్తే క్లియర్ తెలుస్తుంది. ఒకేషన్. తర్వాత నెక్స్ట్ 1 లాజిక్. ఇది డైసిలబిక్ కాబట్టి లాజిక్, చూసారా లాజిక్. నెక్స్ట్ వచ్చరికి సోషల్,
సోషల్ కాబట్టి స్ట్రెస్ మార్క్ చూడండి. సోషల్ డైసిల్బిక్ వర్డ్ లాస్ట్ నుంచి 1 2 లాస్ట్ నుంచి సెకండ్ దానికి మనం స్ట్రెస్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది రూలు. ఎందుకంటే దాంట్లో ఐసీఎల్ ఉంది, ఇందులో ఐసీ ఉంది. మనకి ఇక్కడ డెలీషియస్ ఇక్కడ ట్రైసిలబిక్ వర్డ్ అండి. డెలీషియస్ ఈ అనేది లాంగ్ సౌండ్. నెక్స్ట్ వన్ ఐఏఎన్ వచ్చింది. ఐఏఎన్ ఐసిఎల్ ఐటీవై ఇవి వస్తే మనకి ట్రైసిలబిక్ వర్డ్ అనమాట. ఇక్కడ ఐఏఎన్ వచ్చింది. ఐఏఎన్ వస్తే ఈ డి అన్ ఇండియన్ అని ప్రొనౌన్సియేషన్ చేయాలన్నమాట. ఇండియన్ ట్రైసిలబిక్ వర్డ్ కాబట్టి స్టార్టింగ్. నెక్స్ట్ వన్ క్రిటికల్ చూసారా ట్రై 3 ఉన్నాయి. 1 2 3 స్టార్టింగ్ క్రిటికల్. నెక్స్ట్ వన్ పాజిబిలిటీ ఇది పాలిసిలబిక్ 5 ఉన్నాయి. పాజిబిలిటీ మనకి ఇక్కడ ఈ రాయాలని ఎలా తెలిసిందంటే ఇది ట్రైసిలబిక్ వర్డ్. ఇందులో మనకి సఫిక్సెస్ చూడండి ఐటీవై ఉంది. 1 2 3 బిలిటీ పాజిబిలిటీ. నెక్స్ట్ వన్ క్రిటిసైజ్ కాబట్టి 1 2 3 క్రిటిసైజ్. నెక్స్ట్ వన్ అపాలజీ ఇక్కడ పాలిసిలబిక్ వర్డ్ 4 ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం ఏం చేయాలి 1 2 3 ఇక్కడ పి దగ్గర మనకి అపాలజీ ప్రొనౌన్సియేషన్ చేయండి. ఇందులో ఎల్ఓజీవై ఉంది, ఎల్ఓజిఐజెడ్ఈ ఉంది. నెక్స్ట్ వన్ గ్రాఫీ. ఇక్కడ మనకి చూసినట్టయితే గ్రాఫీ అనే పదం ఉందనుకోండి, మనకి లాస్ట్ నుంచి మనకి థర్డ్ సిలబుల్కి స్ట్రెస్ మార్క్ మనకి పెట్టాల్సి ఉంటుంది. ఫోటోగ్రఫీ చూసారా ఫోటోగ్రఫీ కాబట్టి 1 2 3 4 ఓ ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ టీ దగ్గర స్టార్ట్ అయింది. ఫోటోగ్రఫీ సఫిక్సెస్ ఇలా వస్తే ఈ 16 వర్డ్స్కి మనకి ఏ వర్డ్ వచ్చినా సరే, ఇవే కాదు ఏ వర్డ్ వచ్చినా సరికి మనకి ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. 16 వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే అవి వచ్చాయనుకోండి రూల్ 1 ప్రకారం చేయండి, రూల్ 2 రూల్ 3 ఈ వర్డ్స్ చేయొచ్చు. మనం ఇప్పటి వరకు సఫిక్సెస్ చూసాం, ఇప్పుడు ప్రిఫిక్సెస్ అనమాట. ప్రిఫిక్స్ అంటే ఏంటి, ఒక పదానికి ముందు ఉన్న భాగం అనమాట. అవి ఒకసారి ఏ ఉన్న యాన్, బి, డిఈ, కన్, ఎక్స్, రీ, ప్రి అని ఈ పదాలతో మీకు ఏదైనా మనకి ఎగ్జామ్లో ఇస్తే వీటికి ప్రిఫిక్స్ అంటారు. మనం ఎక్కడ స్ట్రెస్ మార్క్ అంట ఈ లెటర్ తర్వాత మనకి స్ట్రెస్ మార్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. చూడండి ఎలా ఇవ్వాలో. అడాప్ట్ అన్నారు అనుకోండి, ఏ తర్వాత అడాప్ట్ అవ్వచ్చు, ఎమాంగ్ అవ్వచ్చు, ఓకే అలారం అనొచ్చు, ఎల్కి ముందు అనమాట. ఏ లెటర్ అయితే స్ట్రెస్ అయితే ఆ లెటర్కి తలపైన లెఫ్ట్ సైడ్ మనకి రావాల్సి ఉంటుంది స్ట్రెస్ మార్క్. స్మాల్ వర్టికల్ బార్, నిలువుగా గీయకూడదు, జస్ట్ ఆ లెటర్ పైన కొంచెం స్పేస్ వచ్చినట్టు చూడండి. యాంటిక్ అన్నారు అనుకోండి, యాంటిక్ చూసారా టీ, యాన్ తర్వాత బిఈ వచ్చిందనుకోండి, బిసైడ్ ఎస్ దగ్గర బిఈ తర్వాత బిసైడ్ కావచ్చు, లేకపోతే బికాజ్ సి దగ్గర బికాజ్. డిగ్రీ అన్నారు, డిగ్రీ చూసారా డిఈ తర్వాత డిగ్రీ అవ్వచ్చు, డిస్క్రైబ్ అనవచ్చు, డిగ్రీ తర్వాత నెక్స్ట్ డిగ్రీ, లేకపోతే డిసైడ్ ఎస్ తర్వాత ఎస్కి లెఫ్ట్ సైడ్. కంటైన్ టీ దగ్గర, ఎక్స్పెన్స్ పి దగ్గర, రీలే రీ తర్వాత ఎల్కి ముందు, ప్రిపేర్ పి దగ్గర, ప్రిపేర్ ప్రెజెంట్ పిఆర్ఈఎస్ఈ అంటే ఇచ్చారనుకుంది మనకి ఎస్కి ముందు స్ట్రెస్ మార్క్ రాయాల్సి ఉంటుంది.
తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఈజీ టాపిక్ ఏంటంటే ఈ రూల్స్ నాకు తెలియవు, ప్రిఫిక్సెస్ ఏదో నేను గుర్తుపెట్టుకోలేను, సఫిక్సెస్ కూడా నేను గుర్తుపెట్టుకోలేను అనుకున్నప్పుడు ఏం చేయాలి? నౌన్స్ వెతకండి. నౌన్స్ అంటే ఏంటి? నేమ్స్ అనమాట. చివరిలో ఆర్ సైలెంట్ అయినా సరే మనకి అది స్టార్టింగ్ రావాలని రూల్ ఒకటి ఉంది మనకి, సెకండ్ ఇయర్లో మనకి ఉన్నాయి. ఆర్టిస్ట్, ఇక్కడ ఆర్ సైలెంట్ అని చూడండి. ఆర్టిస్ట్ స్టార్టింగే, బిగినింగ్. తర్వాత ఈవినింగ్ స్టార్టింగ్. బిజీ బి దగ్గర. నావెల్ నౌన్ అనమాట, నౌన్ అంటే నామవాచకం, నేమ్స్ అనమాట. డాక్టర్ డి దగ్గర. ఫాదర్ ఎఫ్ దగ్గర, ఎఫ్కి ముందు. వాటర్, యాక్టర్, లీడర్. నెక్స్ట్ వన్ బ్యూటీ. చూసారా చాలా ఈజీ. బ్యూటీ అనేది అడ్జెక్టివ్. సమ్ అడ్జెక్టివ్స్కి సమ్ నౌన్స్కి స్టార్టింగ్ పెట్టాలని రూల్ ఉంది. ఈ విధంగా మీరు చక్కగా వర్డ్స్ చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. సఫిక్సెస్ గుర్తుపెట్టుకోండి, ప్రిఫిక్సెస్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ ఏంటి? నౌనా అడ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా రాస్తే మీరు సక్సెస్ అవుతారు. వర్డ్స్ చెస్ అనేది 5 మార్క్స్ మనవే, ఖచ్చితంగా మీరు రాస్తారు. ఇటువంటి మంచి వీడియోస్ మీకు ఈ ఛానల్ అందుబాటులో ఉన్నాయి. మీరు చక్కగా పబ్లిక్ ఎగ్జామ్ రాస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. యూ విల్ గెట్ సక్సెస్, యూ విల్ గెట్ more than 90 above marks, and once again all the best my dear second students.